అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నేను స్థానిక చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా నా పేరు మహేందర్ రెడ్డి. ఈరోజు పూర్వ విద్యార్థులు 2008-2011 బ్యాచ్ సైన్స్ విద్యార్థులు ఈరోజు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని వాళ్ళు మేము నేర్చుకున్న విద్యలో మాకు సేవ అనేది ఎంతో ముఖ్యమైనది గమనించి ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించి ఈరోజు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమంకు 50 కిలోల రైస్ని అదేవిధంగా పండ్లు వివిధ రకాల వస్తువులని ఈ ఆశ్రమానికి డొనేట్ చేయడం జరిగింది. ఇదే విధంగా విద్యార్థులలో ఈ తరం విద్యార్థులలో ఇలాంటి సేవాభావం అనేది స్వచ్ఛందంగా వాళ్ళ మనసులో స్వచ్ఛందంగా ఒక ఆలోచన వస్తే ఇట్లాంటి అనాథలకు ఇంకా ముందు చాలా డొనేట్ చేస్తారని భావిస్తూ, సో ఈ ఆశ్రమం చూశాక మీరు చాలా రిస్క్ తీసుకొని ఇంతమంది అనాథలకు ఇన్ని వసతులు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క జీవితాలను, వాళ్ళ యొక్క అవసరాలను, వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుతూ ఒక స్వచ్ఛందంగా ఇంత మంచి ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడము చాలా సంతోషకరము. మాకు కూడా తోచిన సాయము ముందు చేస్తామని తెలియజేస్తున్నాం. మేము మాతృశ్రీ డిగ్రీ కాలేజ్ పూర్వ విద్యార్థులం. మేము మా బ్యాచ్ అంతా కలిపి ఈరోజు గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా మాకు సామాజిక మాధ్యమాల్లో కానీ దీంట్లో కానీ ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం బోర్డులను చూసి ఈ విధంగా ఏంటంటే మనం కూడా మన వంతు సాయం చేద్దాం అన్న ఉద్దేశంతో మనలో మనం ఎంత కలిగితే అంత అని చెప్పేసి మేము ఒక 50 కిలోల బ్యాగు ప్లస్ ఒక అరటి పండ్లు ఇలా ఈ విధంగా చేసాము. సో మేము తిరిగి చూసిన దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇవాళ రేపట్ల కన్న కొడుకులే వదిలేసి వెళ్తున్న రోజులల్లో ఇప్పుడు ఏంటంటే కొంచెం వీళ్ళు చొరవ తీసుకొని రోడ్డు పక్కన ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి సేవ చేయడం అంటే అది పుణ్యమే అనుకోవాలి. సో ఆ వాళ్లకు మన వంతు సాయంగా ఏదో కొంచెం వృతాభక్తి సాయంతో ఏదో ఒకటి చేద్దామన్న ఉద్దేశంతో చేస్తున్నాం. సో ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఏంటంటే మీకు కూడా ఏదో ఎంతో కొంత మీ దగ్గర ఎంత ఉంటే అంత. సో బయట ఏంది మనం ఎన్నో బిర్యానీ సెంటర్కి వెళ్తే దీనికి వెళ్తే అని చెప్పేసి ఎన్నో ఖర్చు అవుతుంటాయి. కానీ వీళ్ళకి ఏంటంటే ఎంతో కొంత చేసినాం అనుకో ఆ పుణ్యం మనకు వస్తుందన్న ఉద్దేశంతో మీరు కూడా ఈ విధంగా సాయం చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ. మాతృశ్రీ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులుగా మేము ఇలా గెట్ టుగెదర్ కలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా 2008-11 బ్యాచ్ పూర్వ విద్యార్థులం సైన్స్ విద్యార్థులుగా కలవడం జరిగింది. ఈరోజు అందులో కొంతమంది మిత్రులు ఇక్కడ అమ్మా నాన్న ఆశ్రమం చూదాని వాళ్ళకు కూడా మన వంతు కొంత సాయం చేద్దానని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక వాస్తవంగా మేము అక్కడ బోర్డులు రోడ్ల మీద చూస్తున్నాం, కానీ ఇక్కడ చూసిన దానికి ఇక్కడ ప్రాక్టికల్ చాలా డిఫరెంట్ ఉంది. ఇంతమంది అనాథలను అమ్మ నాయన ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోకుండా వదిలేస్తున్నటువంటి సమాజంలో ఈ అనాథలుగా తీసుకొచ్చి ఇక్కడ ఎంత సేవ చేస్తుంటే ఇవి అనాథాశ్రమానికి మా వంతు కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఏదో వంతుగా మేము సాయం చేయాలనుకుని ఈ విద్యార్థులను ఈ కొద్ది మంది కాకుండా మొత్తం యునైటెడ్గా తీసుకొచ్చి మా వంతు తలా ఇంత తీసుకొచ్చి మేము భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఈ సంస్థకు మేము సపోర్ట్ చేస్తామని, ఇంకా ముందు ఇంకా మా సంస్థ ద్వారా కూడా ముందు మంచి కార్యక్రమాలు తీసుకుంటామని మీ అభినందనగా మీరు చేసేటువంటి యాక్టివిటీస్ మేము మా విద్యార్థులుగా మా సైన్స్ విద్యార్థులుగా మేము అభినందన చేస్తూ ఉన్నాం. మాతృశ్రీ డిగ్రీ కాలేజ్ 2008-11 బ్యాచ్ మాతృశ్రీ డిగ్రీ కాలేజ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2008-11 బ్యాచ్ మేము ఎంపీసీ అండ్ ఎంపీసీఎస్ బ్యాచ్. ఈరోజు మా కాలేజ్లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది, గెట్ టుగెదర్ పార్టీ. అది జరిగిన తర్వాత ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం గురించి మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాము. ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుసు. ఇంతకుముందు కూడా 1-2 సార్లు నేను రావడం జరిగింది ఇక్కడికి. వివేకానంద జయంతి సందర్భంగా 2-3 డొనేషన్స్ చేశాము. అదేవిధంగా ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తామని అండ్ ఇంకా మా మిగిలిన ఫ్రెండ్స్ తోని కూడా అండ్ మా జూనియర్స్ మా సీనియర్స్ ఎవరైనా కలిసినా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయమని చెప్తాము. అండ్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ ఆశ్రమాన్ని చూసిన తర్వాత ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది. అండ్ అనాథల కోసం కొత్త బిల్డింగ్ కూడా కట్టారు. అండ్ ఇంకా వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ వాళ్ళ కేరింగ్ విషయంలో కానీ ఒక
ప్రైవేట్గా కూడా ఇంత చూస్తారో తెలియదో కానీ ఒక సేవా సంస్థ అయి ఉండి ఇంత చూడడం అనేది చాలా గర్వకారణం, అభినందనీయం. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, మాలాంటి విద్యార్థులు కూడా ఇంకా ఎంతో మంది ఇక్కడికి రావాలని, చాలా మంది ఎవరైతే దిక్కుమొక్కు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడ ఒక నూతన శివాలయాన్ని కూడా నిర్మించబోతున్నారు. సేవాభక్తితో పాటు దైవభక్తి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనుషులకి స్పిరిచువాలిటీ కూడా, సో స్పిరిచువాలిటీ కోసము ప్లస్ దైవభక్తి, సేవాభక్తి అన్ని పెంపొందించే విధంగా ఈ అనాథాశ్రమం అనేది అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.